టీవీ నేను మీ మనోజ్. బీసీ రిజర్వేషన్ల పైన ప్రస్తుతానికి హైకోర్టులో మరోసారి వాదనలు మొదలయ్యాయి. ఈరోజు రెండో రోజు వాదనలు కొనసాగుతున్నాయి. నిన్న పిటిషనర్ తరపున వాదనలు సుమారుగా 4 గంటల పాటు కొనసాగితే ఇటు ప్రభుత్వ తరపున అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి కూడా సుమారుగా 3.5-4 గంటల పాటుగా విచారణ కొనసాగించారు. చాలా సుదీర్ఘమైన విచారణ జరుగుతోంది. సో ఈరోజు రెండో రోజు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు అటు ప్రభుత్వం తరపున అడ్వకేట్గా వ్యవహరిస్తున్నటువంటి కర్ణాటక అడ్వకేట్ జనరల్ రవివర్మతో పాటుగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించే అవకాశం ఉంది. వాదోపాదనలు జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి వాదనలకు సంబంధించి మనం ప్రత్యేకంగా గమనిస్తే కనుక ముందుగా జీవోని తీసుకొని రిజర్వేషన్ అమలు చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ జీవోని ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా మీరు రిజల్యూషన్ తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ చట్టంలో 50% నియంత్రణని ఎత్తివేయాలని చెప్పి అమెండ్మెంట్ చేస్తే అమెండ్మెంట్ దగ్గర కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. గవర్నర్ దగ్గర అది పెండింగ్లో ఉండగానే మీరు 42% రిజర్వేషన్ అమలు చేయాలని జీవో ఎలా తీసుకొస్తారు? దీన్ని మీరు యాజ్ పర్ పాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగానే మీరు రిజర్వేషన్ అమలు చేసి ముందుకు వెళ్లాల్సి ఉండేది. ఇది మొదటగా పిటిషనర్ తరఫున వాదన వినిపించిన వాదన. ఆ తర్వాత బీసీలకి జనాభా పెరిగింది, జనాభా ప్రాతిపదికన సమాంతర వాళ్ళకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి 42% ఇచ్చారు. ఓకే, మరి ఎస్సీ ఎస్టీలకు ఎందుకు 2011 సెన్సెస్ని తీసుకున్నారు? వాళ్ళని ఎందుకు 2025 ఇంప్లిమెంట్ చేయాలన్న క్వశ్చన్ కూడా పిటిషనర్ తరఫున వాదన వినిపించారు. ఇటు సమానంగా అభిషేక్ మను సింఘ్వి కూడా మాట్లాడుతూ ఎంపైరికల్ డాటా ఉంది, డెడికేటెడ్ కమిషన్ వేశాం, అన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత అమెండ్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు జీవో కూడా ఏ రాజకీయ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. లెజిస్లేచర్ని ఛాలెంజ్ చేసే హక్కు డైరెక్ట్గా కోర్టులకు కూడా లేదని చెప్పి అభిషేక్ మను సింఘ్వి గుర్తు చేసుకొచ్చారు. ఇప్పుడు జడ్జి దగ్గర ఉన్నటువంటి చాలా కీలకమైన అంశం ఒకటి క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ కనుక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా వదిలేస్తే 3 నెలల తర్వాత అది ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్గా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఆ తీర్పును ఉదాహరణగా తీసుకొని, మరి నిజంగానే 3 నెలల తర్వాత డిసిషన్ ఇవ్వకపోతే మీరు దాన్ని నోటిఫై చేశారా లేదని కూడా క్వశ్చన్ చేశారు. నోటిఫై చేశారనే క్వశ్చన్ సమాధానం కనిపించలేదు. అడ్వకేట్ జనరల్ మాత్రం ఈరోజు తెలుసుకొని చెప్తానని చెప్పారు. ఈరోజు ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు యాజ్ పర్ షెడ్యూల్ ఈ రోజు నుంచి నామినేషన్లకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. ఆల్రెడీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. ఈరోజు మరొక బిగ్ డేగా చూడాలి. ఈరోజు సాయంత్రానికల్లా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అండ్ ప్రభుత్వం తరఫున వాదన వినిపించేటువంటి రవివర్మ వాదనలు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. మరి రోజు హైకోర్టు జడ్జి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో కాంగ్రెస్ నుంచి టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఈర్ల కొమరయ్య ఉన్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయ్ గారు ఉన్నారు. మరికొంతమంది జాగృతి తరపున శ్రీకాంత్ గౌడ్ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మరికొంతమంది అడ్వకేట్స్ కూడా జాయిన్ అవుతారు. చాలా సుదీర్ఘమైన డిస్కషన్, చాలా పెద్ద ఎత్తున హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సో ముందుగా కాంగ్రెస్ తరపున వాళ్ళు ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు, కాంగ్రెస్ స్టాండ్ తెలుసుకుందాం. ఈర్ల కొమరయ్య గారు మాట్లాడుతూ, ఈర్ల కొమరయ్య గారు ఎటు చూసినా కొంత ఇరకాటం అయితే కనబడుతోంది. 50% సీలింగ్ అంటున్నారు, తర్వాత నోటిఫై చేయలేదు. అక్కడ చట్టం పంచాయతీరాజ్ చట్టంలో అయితే 50% నియంత్రణ ఉండాలి అనేది గత కేసీఆర్ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చారు దాన్ని. సో దాన్ని అమెండ్మెంట్ చేసి 50% దాటొచ్చు అని రిజల్యూషన్ చేసి పంపించింది గవర్నమెంట్. సో దానికి ఆమోదముద్ర వేయకుండానే 42% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది పిటిషనర్ తరపున వాదన. సో నిజంగా అది అమలు కాలేదు కదా, ఇప్పుడు దాని అమలు కాకుండా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నారా? 100% ఇంప్లిమెంటేషన్ అయితే మీరే చెప్పారు. ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీలు ఇక్కడ అసెంబ్లీ వ్యతిరేకించలేదు. వాస్తవంగా మీరు చెప్పినట్టుగా 3 నెలలు ఇక్కడ చట్టాన్ని ఆమోదించి పార్లమెంటుకు పంపారు. అక్కడ 3 నెలల వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు వాళ్ళది. ఇలా మా రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీగా ఉండి రెడ్డిగా ఉండి ఈ పొన్నం ప్రభాకర్ కానీ మా సీత ఉన్న మంత్రులందరూ బీసీలకు సపోర్ట్ చేయాలి, మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. దాని మీద ఇలా హైకోర్టు సుప్రీంకోర్టుకి వేస్తే సుప్రీంకోర్టు మాకు సంబంధం లేదు మీరే తెలుసుకోండి అని హైకోర్టు ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ కూడా గత 2 రోజుల నుంచి పూర్తి వాదనలు వినిపిస్తూ మా తరఫున గవర్నమెంట్ అడ్వకేట్ వాదిస్తూ ఉన్నారు. 100% మేము బీసీ రిజర్వేషన్ గెలుస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అంటే ఇక్కడ యాజ్ పర్ ఎమోషన్ ఓకే, బీసీలకు రిజర్వేషన్ పెరగాలనేది కాంగ్రెస్ పార్టీ, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా యాజ్ పర్ ఎమోషన్ ఓకే ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది.
మాకు వస్తే బాగుపడతామన్న ఆలోచన ఈరోజు నామినేషన్లు వేసేటువంటి తీరు చూస్తే అర్థమవుతోంది. 42% రిజర్వేషన్ ఎంత మేర బీసీలకు లాభం చేకూరుస్తా అనేది ఎమోషన్ పరంగా ఓకే, కానీ లీగల్గా మనం ఎమోషన్ని కోర్టులు తీసుకో కదా, లీగల్ కావాలి. మీరు ఈ జీవోని నిజంగా జీవో ద్వారా చట్టం ఈ 40% రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉంటే ముందే తీసుకురావాల్సింది. సో ఇప్పుడు చట్టాన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చి 50% నియంత్రణ ఎత్తివేయాలని చెప్పి తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, బీసీ చట్టం పెండింగ్లో ఉంది, అన్ని పెండింగ్లో ఉండగానే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? నిన్న ఆల్రెడీ పిటిషన్ తరపున వాదనలు కొనసాగుతున్న సమయంలో చాలా క్లియర్గా ఒక క్వశ్చన్ రైజ్ అయింది. అటు 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు, 50% నియంత్రణ చట్టం అమలుగా ఉంది, మీరు షెడ్యూల్ మొత్తం మార్చమని అడుగున్నారు, కానీ షెడ్యూల్ ఏడా మారలేదు. సో లీగల్ టర్మ్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా సిద్ధంగా ఉంది? మేము ఒక్కటే మాట మీద ఉన్నాం. ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ కావాలనే దాని మీద అన్ని వేరే పార్టీలతో కూడా సంప్రదించడం జరిగింది. మాకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు అడ్డుపడ్డా ఈ బీసీ రిజర్వేషన్ ఆపలేరు. ఎందుకంటే ఇవాళ కోర్టు మీరు ఇవాళ రేపు ఇంటర్ వచ్చేస్తుంది ఇది జీవో కూడా. ఎందుకంటే పోరాడుతూ ఉన్నారు దీనికోసం, బీసీల కోసం. ఇవాళ బీసీలకు అన్యాయం జరిగితే రేపు నేను ఒక్కటే అంటున్నా, ఇవాళ గత 3 నెలల నుంచి బీజేపీ సెంట్రల్లో ఉండి ఆమోదించమని చెప్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎవరు ఈటల రాజేందర్ గారు కానీ మా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కానీ వీళ్ళు బీసీల కోసం నోరు